కోవిడ్ వచ్చిన తర్వాత మన ఇండియా వంటలు పూర్తిగా మర్చిపోవాల్సిందే. చేసుకోనికి సమయం ఉండదు, కావలసిన సామాన్లు అయితే మన దగ్గర ఉండవు. ఈ రోజు నాకు ఆమ్లెట్ తినాలనిపించింది, అందుకే ఆమ్లెట్ అయితే తీసుకుంటున్నా. ఎలా చేసుకున్నాను చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ వీడియో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు భార్య ఎంత మంచి చేసి పెట్టినా కూడా అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి తిడతాము. అదే మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది బాగలేకపోయినా కూడా బాగుందని తినేటువంటి నైజం మన మొగలు. కోవిడ్ వచ్చినాక తెలిసింది మా భార్య యొక్క వంట విలువ ఏంట్రా అనేది. మనం ఇక్కడ చేసుకునే సమయం ఉండదు, వాళ్ళు ఇచ్చేది మనకు సరిగా తినలేము, చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇక్కడ మనము నానాగా సార్లు పడి ఎంత కష్టపడి చేసుకున్నా కూడా దాంట్లో కారం ఉప్పు అయితే కూడా తక్కువ అయితే ఉంటుంది, టేస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు నేనేమో కష్టపడి చేసుకుంటాడా, ఒక 4 గుడ్లు వేసుకుని ఎర్రగడ్డలు వేసి కారం పొడి వేసి మసాలా బాగా పెట్టి చేసుకుంటాడా, మళ్ళీ దాని టేస్ట్ అయితే ఎలా ఉంటుంది నాకైతే తెలియదు. తిన్న తర్వాత చెప్తా. నేను పనిచేసే ఇంట్లో మధ్యాహ్నం నాకు భోజనం అయితే ఇస్తారు. ఉదయం సాయంత్రం నేనే చేసుకోవాలి, ఏమైనా బయట నుంచి చేసుకోవాలి. దానికి కావాల్సిన డబ్బులు కోవిడ్ అయితే ఇస్తారు. కోవిడ్ లో కోడిగుడ్లు ఎంత తెలుసా? 30 కోడిగుడ్లు వచ్చేసి 330 రూపాయల దాకా అయితే. కోవిడ్ లో పనిచేసే వాళ్ళ పెద్ద సమస్య ఏంటంటే ఫుడ్ సమస్య. ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు పని చేసి ఫుడ్ సరిగా లేక ఇండియాకి పోయిన వాళ్ళు ఉన్నారు. అష్ట కష్టాలు పడి ఆమ్లెట్ తీసుకున్నా. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను చెప్పిన కదా. కొంచెం ఉప్పు తక్కువైంది, కారం అయితే ఎక్కువైంది. ఎలాగో తినాలి తప్పదు ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.